గారు అలాగే జనసేన అధికార ప్రతినిధి భరత్ గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. దర్శిత్, గుడ్ మార్నింగ్. ఏంటి ఓవరాల్గా చూస్తే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అస్త్రం దొరికింది. ఏంటంటే నిన్న మంగళవారం. సో మంగళవారం వస్తే చాలు కూటమి ప్రభుత్వానికి ఆనందదాయకమైనటువంటి రోజు. భారీ ఎత్తున అప్పులు చేస్తుంది ప్రభుత్వం, ప్రజల మీద భారం మోపుతోంది అని చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు చెప్పే లెక్కలను బట్టి చూస్తుంటే 191,000 కోట్ల రూపాయల వరకు కూడా అప్పులు చేసేసింది కూటమి సర్కార్ అని చెప్పేసి, 2 లక్షల కోట్లు అప్పులు చేసేసిందని చెప్పేసి భారీ ఎత్తున ప్రచారం చేస్తున్న పరిస్థితి. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం వృద్ధి రేటు సాధిస్తున్నాం, జీఎస్టీ వసూలలో ముందుకెళ్తున్నాం, అంతేకాకుండా స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ సంబంధించి వచ్చేటటువంటి దాంట్లో కూడా దాదాపు 14% పైచీలకు వృద్ధి రేటు వచ్చింది. సో మీరు కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో వాస్తవంగా ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అప్పులు అరెస్టులతోటి పాలన చేస్తుందన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు కావచ్చు, అభివృద్ధితోనే మేము రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని చెబుతూ ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి వ్యాఖ్యలు కావచ్చు. సో ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అంటారు? మీకు తెలిసినటువంటి అంశాలు ఒకసారి మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత సంవత్సరం కాలంగా అభివృద్ధి ముందుకు దూసుకెళ్తా ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం ఈరోజు జిఎస్టీ వసూళ్ల ద్వారా కానివ్వండి, అదే విధంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ వసూళ్ల ద్వారా కానివ్వండి, మనం ఒక స్పష్టమైన అంచనాకు మనం రావచ్చండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతూ ఉంది, దాంతోపాటు సమాంతరంగా సంక్షేమం జరుగుతూ ఉందని ప్రజలు భావిస్తా ఉన్నారు కనుక వాళ్ళకి ఈరోజు కొనుగోలు శక్తి పెరిగినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి అవుతా ఉంది కాబట్టి మరి భూముల రిజిస్ట్రేషన్లు కానివ్వండి, ఇతరత్ర స్టాంప్ డ్యూటీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరి జూలై నెలలోనే మనం ఒక నెల పరిగణలో తీసుకుంటే భారతదేశం మొత్తం కూడా 7% వృద్ధి రేటు ఉంటే ఆంధ్రప్రదేశ్ లోనే ఒక 14% వృద్ధి రేటు రావడం అనేది నిజంగా సంతోషకరమైనటువంటి విషయం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దురదృష్టవశాత్తు ఏంటంటే ఇవేవి కూడా కనబడినటువంటి పరిస్థితి. అంటే రాష్ట్రం ఎప్పుడు నాశనం అయిపోతుందా, మనం ఎప్పుడు వెళ్ళి మళ్ళీ మనం రంగంలో దిగి వినాశనం చేయొచ్చు అనే ఒక ఆలోచనతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది తప్ప ఈ రాష్ట్రం బాగుపడితే చూసి ఓర్చుకునే ఒక స్వభావం ఆ పార్టీకి లేదు అని ఈ రోజు కాదు, మేము గత 5 సంవత్సరాలుగా మొత్తుకుంటా ఉన్నాం. ప్రజలు కూడా దాన్ని అంగీకరించారు. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే జిఎస్టీ వసూళ్ల ద్వారా ఏదైతే మనకి గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి త్రైమాసికానికి మరి ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి త్రైమాసికానికి కూడా ఉన్నటువంటి వ్యత్యాసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక అభివృద్ధిని మరి సూచిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది మనం చూసుకున్నట్లయితే పథకాలు విడుదల కాక ముందు జరిగినటువంటి పరిణామం ఇదంతా కూడా మనం లెక్కేసుకోవాలి. పథకాలు ఇచ్చిన తర్వాత అయితే ఖచ్చితంగా వృద్ధి రేట్ అనేది కొంచెం ఉంటుంది. ఎందుకంటే ఆ డబ్బులన్నీ కూడా సర్క్యులేషన్ లోకి వచ్చి తద్వారా మరి జిఎస్టీ కానివ్వండి ఇతరత్ర వ్యవహారాల్లో మళ్ళీ ప్రభుత్వానికి పనులు వచ్చే విధంగా ఉంటుంది. కానీ అయితే ఎటువంటి పథకాలు రాక మునిపే మరి వృద్ధి రేటు రావడం అనేది నిజంగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. వారి పనులన్నీ లాభదాయకంగా ఉన్నాయనేది ఇక్కడ మనకి అర్థమవుతా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఇంకోటి కూడా మనం గమనించుకోవాల్సింది ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పుల మీద అయితే విమర్శలు చేస్తా ఉన్నారో వాళ్ళు ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలి. గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఎంత అప్పులు చేశారు, రాష్ట్ర ప్రజల మీద ఎంత భారం మోపారు. అంటే ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ అండి. ఒక కుటుంబ పెద్ద 1 లక్ష రూపాయలు అప్పు తెచ్చుకుంటే ఆ 1 లక్ష రూపాయల్ని తన ఏదైతే ఆర్థిక అభివృద్ధి కోసం వ్యాపారంలో పెట్టుబడి పెట్టి మరి అది కూడా అప్పే పెట్టుబడి పెట్టి తద్వారా లాభాలను సాధించి తన కుటుంబాన్ని పోషించుకుంటూ అప్పు కట్టుకుంటా ఉంటే అది ఆర్థిక అభివృద్ధి అండి. అంతే కదా, 1 లక్ష రూపాయలు అప్పు వచ్చింది కదా అని చెప్పి కూర్చొని తింటా ఉంటే అది ఒక నెలకో 2 నెలలకో ఖర్చు అయిపోతే అది ఆర్థిక అభివృద్ధి కాదండి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని ఈ ఉదాహరణ ద్వారా ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారని నేను ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాను. ఇక్కడ ఇంకొకటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పులు చేయలేదా అంటే అప్పులు చేసింది. సో ఎట్ ది సేమ్ టైం అప్పుడు అభివృద్ధి జరిగిందా అనే దానికి సమాధానం మీరు చెప్పాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాలి, లేకపోతే ప్రజలు చెప్పాల్సినటువంటి పరిస్థితి. గతంలో చూసాం మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో 365 రోజులు సంవత్సరానికి ఉంటే 341 రోజులు అప్పులు చేస్తుంది, మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయట్లేదు అనేటటువంటి విమర్శలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, కాకు సంబంధించినటువంటి నివేదికలు బయటపెట్టినటువంటి పరిస్థితి. మరి అప్పులతోటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, లేకపోతే అప్పులు తీసుకొచ్చి సంక్షేమం చేయాలి అనుకున్నప్పుడు ప్రభుత్వాలు అవసరం ఏంటి? అసలు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణల్లో వాస్తవం ఉందా? ఇది నిజంగా ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనిస్తున్నారు అనుకోవచ్చు. దర్శిత్, అంటే ఇక్కడ ఒకటి కూడా స్పష్టంగా గమనించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే
గతంలో అయితే మేము ఏదైతే ఆరోపణలు చేశామో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అప్పులు చేసి ప్రభుత్వాన్ని వెళ్లదీస్తా ఉంది అని చెప్పి మేము ఆరోపణలు చేశాం. అయితే అక్కడ ఒకటి మనం స్పష్టంగా గమనించుకోవాలి, అప్పులు తీసుకొచ్చి దేనికి వినియోగిస్తున్నారు? అభివృద్ధికి వినియోగించి మళ్ళీ అప్పులు తిరిగి చెల్లించే పరిస్థితి ఉందా? లేని పక్షంలో వీళ్ళు విచ్చలవిడతనానికి, వీళ్ళ జలసాలకి, వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారా అనేది మనం అక్కడ గమనించాల్సినటువంటి విషయం. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే అప్పులు తీసుకుంటా ఉన్నారు వాటిని రాష్ట్రంలో ఉన్నటువంటి మౌలిక వస్తువుల అభివృద్ధి కోసం, అదే విధంగా రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం మేము ఈ రోజు ఖర్చు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా రెండు కళ్ళుగా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఏంటంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా మరి అప్పుల ఊపిలో కూరుకుపోకూడదు అని చంద్రబాబు నాయుడు గారు ఒక కృత నిశ్చయంతో, మరి మా మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ విధంగా మనం ముందుకెళ్లాలని ఒక ఆలోచన చేసుకుని ఈ రోజు అప్పులు తీసుకొచ్చి కూడా క్యాపిటల్ కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటికి నిధులు సమీకరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, సంక్షేమం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లా ఇన్ని కారణాల ద్వారా ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక విధ్వంసాన్ని మరి మనం పూడ్చుకుని ఈ రాష్ట్రాన్ని ప్రగతి వైపు ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం నేపథ్యంలో కొద్దిగా అప్పులు చేసినటువంటి పరిస్థితి ఉన్నా కూడా దాన్ని ఖచ్చితంగా మళ్ళీ రాబోయే రోజుల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని తిరిగి ఎలా చెల్లించాలి అనేటటువంటి ఒక ఆలోచన కూడా ఈ ప్రభుత్వం చేస్తూ కూడా మరి ఒక చిత్తశుద్ధితో పనిచేస్తా ఉందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, గతంలో చూసామండి అప్పులు తీసుకొచ్చి వీళ్ళ జలసాలకి, అంటే సర్వే రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు చెక్కించుకోవడానికైనా అప్పులు తీసుకొచ్చి నిధులే వాడారు. ఏదైతే సచివాలయాల్లో రంగులు వేయడానికి మళ్ళీ ఆ రంగులు తీయడానికి కూడా ఈ అప్పులు తీసుకొచ్చి నిధులే వాడారు. ఇట్లా మనం చూస్తున్నట్లయితే దుబారా ఖర్చు ద్వారా రాష్ట్ర ప్రజల యొక్క సంపదని వీళ్ళు ఏ విధంగా అయితే దోచుకున్నారో, మరి అప్పులు తీసుకొచ్చి మరీ దోచుకున్నారో ప్రజలందరికీ కూడా అర్థమైంది. కాబట్టి ఈ రోజు కూటమి ప్రభుత్వానికి ఒక మంచి మ్యాండేట్ ఇచ్చారు. ఖచ్చితంగా ప్రజల మ్యాండేట్ ని గౌరవించి వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉందని మేము బలంగా విశ్వసిస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజు మేము తీసుకొచ్చినటువంటి అప్పులన్నీ కూడా ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి కోసం వినియోగించాలి తప్ప ఎవరి సొంత జేబుల్లోకి వెళ్ళకూడదని కూటమి నాయకులు ఖచ్చితంగా స్పష్టమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. ఓకే దర్శన్. పసురెడ్డి సురేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఓవరాల్గా ఇవాళ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద అంశాన్ని ప్రస్తుతానికి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం